హాయ్! ఇవాళ మనం కండిషనల్ ఫార్మ్‌లో ఎలా డిసైడ్ చేయాలో చూద్దామండి. ఇక్కడ చూడండి మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ స్టోర్స్ ఉన్నాయి. వీళ్ళ మంత్లీ సేల్స్ ఉన్నాయన్నమాట. సో, ప్రతి స్టోర్ యొక్క ఏ మంత్‌లో ఎక్కువ హైయెస్ట్ సేల్ అయిందో దాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను నేను. సో, అలా హైలైట్ చేయాలంటే ఏం చేయొచ్చంటే మనకు ఒక సింగిల్ ఫార్ములా అయితే డిఫైన్ చేయాలి ఫస్ట్. అలా ఎలా చేయాలంటే ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఈ లైన్‌లో మన రిక్వైర్మెంట్ ఇలా ఉందన్నమాట. దీంట్లో మ్యాక్స్ ఆఫ్ ఇదైతే అది ట్రూ రావాలి. ట్రూ అన్నప్పుడు కలర్ చేంజ్ అవుతది. ఆ కలర్ మనం ఇవ్వచ్చు. సో, ఏదైతే ఫాల్స్ వస్తదో అది రాదనమాట. సో, కానీ ఇది అన్నిటికి ఇక్కడ డబుల్ టైమ్ ట్రూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడండి మ్యాక్స్ ఆఫ్ E6 టు H6 యాక్చువల్లీ E6 ఇక్కడ ఈ దగ్గర పోయిందనమాట. మనం లాక్ వేయలేదు. కాబట్టి అది కరెక్ట్ కాలేదు. అందుకని ఇప్పుడు మనం మ్యాక్స్‌లో లాక్ C6 టు S6 కదా! మన ఈ సెలక్షన్‌లోనే హైయెస్ట్ కావాలని సెలెక్ట్ చేసినాం. మనం సెలక్షన్ చేంజ్ కావద్దు కదా! అందుకని నేను Cని అండ్ Fని కాలమ్‌ని లాక్ చేసిన. ఎందుకంటే మనం కిందకి డ్రాగ్ చేసినప్పుడు C6 F6 ఉండాలి. కింద డ్రాగ్ చేసినప్పుడు C7 F7 ఉండాలి. సో, మనం 6ని కూడా డ్రాగ్ చేసాం అనుకోండి ఎప్పటికీ C6 F6 ఉంటుంది. సో, అందుకని రోని అయితే లాక్ చేయట్లేదు. ఓకేనా? ఎంటర్ కొట్టేసి ఇలా వచ్చింది కదా! మనకి ఈ సింగిల్ ఫార్ములా ఇలా మనం కంట్రోల్ ఆర్ చేసిన, కంట్రోల్ డి చేసిన ఈ సింగిల్ ఫార్ములా అయితే ఇవన్నిటికీ అప్లై అవుతుంది. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఉంటుందో ఇక్కడ అది ట్రూ అవుతుంది అనమాట. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ఫార్ములా కాపీ చేసుకొని ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని హోమ్ కండిషన్ ఫార్మాట్ న్యూ రూల్ ఇక్కడ న్యూ రూల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ ఫార్ములా అయితే పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ చేసేసి ఇక్కడ ఫార్మాట్ అని క్లిక్ చేయండి. ఏ కలర్ వేయాలో ఆ కలర్ చేయండి. ఓకే కొట్టండి. సో, ఓకే కొట్టండి. ఇప్పుడు మీకు హైయెస్ట్ వాల్యూస్ ఉన్న చోటనే హైలైట్ అవుతాయి చూడండి. ఓకేనా? 6652 ఓకేనా? 9221 రైట్. థ్యాంక్ యూ.